పొట్టిక్క బుట్టలు తెలుసా మీకు? అదేనండి, పనసాకులతో బుట్టల కింద కుట్టి అందులో ఇడ్లీ పిండి వేసి ఆవిరికి ఉడికిస్తాము. దాన్నే పొట్టిక్క బుట్టలు అంటారు. అలాగే పనసాకు బుట్టలు కూడా అని అంటారు. ఈస్ట్ గోదావరి అంబాజీపేటలో అయితే ఈ పొట్టిక్కలు అయితే చాలా ఫేమస్. మా నాన్నమ్మ గారు వాళ్ళది అక్కడికి దగ్గరలో ఉన్న ఊరేనండి. నా చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు తిని పెరిగాను. ఈ బుట్టలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపించేస్తున్నాను. పనసాకులు సమానంగా ఉన్నవి 4 తీసుకుని ఇక్కడ మీకు చూపించిన విధంగా కుట్టుకోవాలి. చూసారు కదండి, కుట్టుకున్న తర్వాత పైన ఈ విధంగా కట్ చేసుకుని పిండి అయితే పోసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఈ బుట్టలన్నీ కుట్టేశారు మా బ్రదరు. చూసారు కదా, ఈ పొట్టిక్కల పాత్ర కూడా వెరైటీగా ఉంటుంది, ఇడ్లీ పాత్రలా ఉండదు. సో అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా 2 రేకులు ఉంటాయి. చిన్న పొట్టిక్కల బుట్టలు అయితే 5 పడతాయి, పెద్దవి అయితే 4 పడతాయి. ఈ విధంగా పిండి అయితే బుట్టల్లోకి నింపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నింపేసుకుని చిన్న చిన్నవి కనుక మాకైతే 5 పట్టాయి. 20 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ పనసాకు ఆ కలర్లోకి వస్తే మీకు బుట్ట అయితే మొత్తం అంతా కుక్ అయిపోయినట్లే. చూసారు కదండి, గ్రీన్ కలర్ నుంచి ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. సో పనసాకు బుట్టలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఆ పనసాకు ఫ్లేవర్ ఆ ఇడ్లీ పిండికి పట్టి ఇవైతే చాలా బాగుంటాయండి. టేస్ట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపించేస్తున్నాను. ఒక చిన్న హోల్ పెట్టుకుని కొంచెం పప్పుల నూనె వేసుకుని కొబ్బరికాయ చింతకాయ పచ్చడి తిమ్మనంతో తింటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే తిమ్మనం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక గ్లాసు దొడ్డు బియ్యం ఉంటాయి కదా, లావు బియ్యం, అవైతే ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి మేమైతే ఇక్కడ 3 గ్లాసులు బెల్లం తీసుకుని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఆ బియ్యం మిక్సీ జార్లో తీసుకుని ఒక 4 ఇలాచీ వేసుకొని మెత్తని పేస్ట్ కింద పట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా స్మూత్గా ఉండాలి పేస్ట్. ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఆ బెల్లం అందులో బాగా కరిగిన తర్వాత బాగా కరిగిపోవాలండి. ఖచ్చితంగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండి మిశ్రమం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు పావుగంట కలుపుకుంటే ఈ విధంగా తిక్కగా అయిపోతుంది. ఈ విధంగా తిమ్మనం రెడీ అయిపోతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.